అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ పళ్ళు గార పట్టడం అంటే పళ్ళ మీద ఎల్లో కలర్ టింటు, కొంతమందికి బ్రౌన్ కలర్ వస్తూ ఉంటుంది, కొంతమంది బ్లాక్ కూడా వస్తుంది అందరికి. అలాగే గ్రీన్ కలర్, రకరకాలు దాని ఇష్టం, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకుంటుంది, కోటింగ్ వేసుకుంటుంది. ఇవి వస్తూ ఉంటాయి. చాలామంది అడుగుతుంటారు, సార్ మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఇది వస్తూనే ఉంటుందని. వస్తుందండి, రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకున్నా వస్తుంది. ఎందుకంటే మనం తీసుకునేటువంటి వాటర్ వాటర్లో హార్డ్ వాటర్ లాంటివి ఏదైనా ఉంటే అది రావచ్చు, దాంట్లో ఏదైనా కంటామినేషన్ లాంటిది ఉంటే రావచ్చు. తీసుకునేటువంటి ఫుడ్, మనము అసిడిక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం, అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నాం కదా, అంటే అన్ని సూపర్ మార్కెట్ ఫుడ్లే తింటున్నాం, అంత ప్రాసెస్ అయిపోయి ఉంటుంది, దాంట్లో ఏముండదు. వైట్ రైసు, వైట్ షుగరు, వైట్ సాల్ట్, వైట్ వీట్ ఫ్లోర్ అంటాం మేము, వైట్ మిల్క్, ఇప్పుడు కొత్తది ఇంకొక వైట్ కూడా యాడ్ చేయాలి, ఈ ప్యాకెట్ పాలు, దాంట్లో దరిద్రాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటున్నాం. దానికి తోడు మనం బయట తీసుకునే ఫుడ్లో అజినోమోటో ఉంటుంది, ప్లస్ ఈ చిప్స్, ప్యాకెటెడ్ చిప్స్, వీటన్నింటిలో కూడా సోడియం ఇవన్నీ యాడ్ చేస్తుంటే, అంటే స్టోరేజ్ కెమికల్స్ యాడ్ అవుతాయి, సోడియం బైకార్బోనేట్, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు మనం తీసుకున్నప్పుడు అది వెళ్ళి పళ్ళ మీద పేరుకుంటుంది. మనం తిన్నప్పుడల్లా బ్రష్ చేసుకోలేం కదా, ఏది తిన్నా బ్రష్ చేసుకోలేం కదా. ఏదో లంచ్ దాని తర్వాత చేసుకుంటాం, డిన్నర్ తర్వాత, మహా అయితే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తర్వాత చేసుకుంటాం, కానీ నోట్లో ఏది పెట్టుకుంటా దాన్ని తిన్న తర్వాత మళ్ళీ బ్రష్ చేసుకునే పరిస్థితి అయితే లేదు మనకు. అందుకని ఈ మధ్యలో తినేటువంటి ఫుడ్ మన నోట్లో అసిడిక్ కండిషన్ క్రియేట్ చేస్తాయి. దానివల్ల పళ్ళ మీద క్యాలస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, క్యాలస్ వస్తుంది, ఇలాగే గారబట్టిపోతాయి మెల్లగా. అది కాస్త క్యాలస్ ఫామ్ అయిపోయి దాన్ని మళ్ళీ క్లీన్ చేయించుకోవాల్సి వస్తుంటుంది. క్లీన్ చేయించుకోవాలని చెప్తారు. ఈ క్యాలస్ ఎక్కువ వచ్చేసి దాని మధ్యలో తినేస్తుంది, అది కొంచెం ఉన్నదాన్ని తీస్తుంది. డెంటిస్టులు ఏం చేస్తారు, క్యాలస్ని తీసేస్తారు. క్యాలస్ని తీయగానే ఆ గ్యాప్ పోతుంది, రెండింటి మధ్య త్వర తయారవుతుంది. అందుకే ఈ క్లీనింగ్ చేయించేసుకున్న తర్వాత ఒక వారం రోజుల వరకు మాటలు కూడా సరిగ్గా రావు. మాట్లాడేటప్పుడు ఆ గ్యాపులు ఉంటాయి కదా, పళ్ళ మధ్య గ్యాపులు ఉంటాయి కదా, ఆ గ్యాపుల నుంచి తుస్సు గాలిపోతుంటుంది. కొన్ని పదాలు పలకలేరు వాళ్ళు. ఒక 1 వీక్ తర్వాత బాడీ అడ్జస్ట్ అది అడ్జస్ట్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ నార్మల్ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లం ఎవరైతే క్లీనింగ్ చేయించుకో వాళ్ళు చూడవచ్చు. మరి ఈ క్లీనింగ్లు అవన్నీ మనం చేయించుకునే దానికన్నా కూడా న్యాచురల్గా మనం ఏమైనా చేయొచ్చా అంటే చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. మన ఇంట్లో, మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతో చేసుకోవచ్చు మనం, ప్రాబ్లం లేదు. కొంచెం ఓపిక, కానీ ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి దీంతో, బాగున్నాయి. అంటే మరీ డార్క్గా ఉన్నాయి బాగు, కానీ చిన్న మరకలు, అలాగే కాస్త ఫ్రెష్గా అప్పుడే ఫామ్ అయ్యేటి ఇమ్మీడియట్గా మీరు 1-2 సార్లు ఒకటే రోజు పొద్దున సాయంత్రం 2 సార్లు చేయగలిగితే, రోజుకు ఒకసారి సజెస్ట్ చేస్తాము, రోజుకు ఒకసారి చేయగానే మీకు కనిపించేస్తాయి. మళ్ళీ మీరు అద్దం ముందు చూసుకుంటే మీకు తేడా కనిపించేస్తుంది, అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇది రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్. ఇది మీకు కావాల్సింది బేకింగ్ సోడా, వంట సోడా, దాంతోపాటు ఉప్పు, కొబ్బరి నూనె, అలాగే మనం రెగ్యులర్ వాడుకునే టూత్పేస్ట్, మీరు ఏది వాడితే అదే, ఈ 4 ఉంటే చాలు. బేకింగ్ సోడా ఆల్కలైన్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ బేకింగ్ సోడాని రోజుకు ఒకసారి తీసుకుందని కూడా మనం సజెస్ట్ చేస్తాం. తీసుకుంటే ఆల్కలైన్, మీ కడుపులో ఏదైనా ఇబ్బంది అనిపించినా, మంట అనిపించినా, గ్యాస్ అనిపించినా, అసిడిటీ అనిపించినా బేకింగ్ సోడా వాటర్ తాగండి అని చెప్పి చాలా వీడియోలు మనం షేర్ చేస్తున్నాం కదా. అదే బేకింగ్ సోడాని డైరెక్ట్గా మీరు వాడితే మీ నోట్లో ఆల్కలైనిటీ బాగా పెరుగుతుంది. ఆల్కలైనిటీ పెడితే ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది, క్యాలస్ అనేది ఫామ్ అయ్యేది అసిడిటీ వల్ల, మనం చెప్పాం కదా, అసిడిక్ నేచర్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే చేస్తామో దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఊడిపోతుంది. అలాగే కొంచెం సాల్ట్ అనేది యాక్చువల్గా ఈ అయోడైజ్డ్ సాల్ట్ కాదు, సముద్రపు ఉప్పు అంటారు, నాన్ అయోడైజ్డ్ సాల్ట్ వాడండి. దొడ్డుప్పు అంటారు, కల్లుప్పు అంటారు కదా, అటువంటిది వాడితే చాలా బాగా పనిచేస్తుంది. అదేం చేస్తుంది, యాక్చువల్గా సాల్ట్ అనేది యాంటీసెప్టిక్ అండి. బ్యాక్టీరియా, వైరస్లు ఏమైనా ఉంటే దానికి అగెనిస్ట్గా పనిచేస్తుంది. నెగిటివ్ ఎనర్జీలు ఉంటే తీసేస్తూ ఉంటుంది. ఈ దిష్టిలు తీసేటప్పుడు కూడా వాడుతుంటారు పెద్దోళ్ళు కదా, సరే దాని విషయం ఇప్పుడు వద్దు, కానీ అది తీసుకోవాలి. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది, అది లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. ప్లస్ ఇది వెళ్ళి ఆ గార ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త డైల్యూట్ చేసి లూజ్ చేస్తుంది. దాని మీద మనము ఈ బేకింగ్ సోడా ఇది అప్లై చేసిన ఉప్పు కలిసి అప్లై చేసినప్పుడు రబ్బింగ్ ఫ్రిక్షన్ లెక్క అయిపోతుంది, అది ఊడిపోతుంది, చాలా ఈజీగా ఊడిపోతుంది. మనం పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఖచ్చితంగా ఈ చిగుళ్ళకి దంతాలకి అప్లై చేయాలని చెప్పి ఒక వీడియో కూడా మనం షేర్ చేస్తున్నాం. అలాగే ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఇంకా మంచిదని చెప్పాం.
సో ఈ కొబ్బరి నూనె లారిక్ యాసిడ్ అనేది దీనికి యాడ్ అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం బేకింగ్ సోడా, ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా తీసుకోండి, దాంట్లో కొంచెం ఉప్పు వేయండి, ఒక అర స్పూను కొబ్బరి నూనె, గానుగ దగ్గర పట్టించిన కొబ్బరి నూనె అయితే మంచిది, దాన్ని తీసుకోండి. దీనికి పేస్ట్, మీరు రెగ్యులర్ వాడేటువంటి పేస్ట్ అది తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒకటి వాడుతూ బ్రష్ చేసుకున్నాము, బాడీ అలవాటు అయిపోయింది, ఇది లేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. దాంట్లో కూడా కొంచెం దాంట్లో కొన్ని కెమికల్స్ వైట్నింగ్ చేయడానికి కొన్ని ఉంటాయి దాంట్లో, కాకపోతే అవి కెమికల్ బేస్డ్. కాకపోతే దాన్ని కూడా కలిపి తీసుకుంటే ఏమవుతుందంటే బాడీ తొందరగా నాకు అలవాటు అయిందే కదా అని చెప్పి తొందరగా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టుద్ది. అందుకని దీన్ని కూడా కలిపి ఒక పేస్ట్ లాగా చేసి బ్రష్తో మీరు చేసుకోవచ్చు, లేదా చేత్తో కూడా చేసుకోవచ్చు. చేయండి బురుగులాగా, బాగా నురుగు వచ్చిన తర్వాత 1-2 సార్లు చేయండి. చేసి కడిగి చూసుకోండి. ఖచ్చితంగా మీకు ఉండేటువంటి పళ్ళ మీద ఉండేటువంటి గార క్లియర్ అయిపోద్ది. మీరే చెప్తారు. చేసి చూడండి కంటిన్యూస్గా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ చేయండి. మరీ రోజు చేయొద్దు. ఇంకా ఆడ మీకు గార లేకపోయినా క్యాలెస్ లేకపోయినా రోజు నేను చేస్తానంటే మాత్రం మళ్ళీ డేంజర్లో పడతారు, మీ పళ్ళు అరిగిపోతాయి. అలా చేయొద్దు. ఫామ్ అయినప్పుడు మీకు ఏదైనా కనిపిస్తున్నప్పుడు అప్పుడు చేసుకోగలిగితే ఇన్స్టాంట్, పెళ్ళిళ్ళకి చేస్తారు కదా ఇన్స్టాంట్ మేకప్, ఆ టైపులో ఇన్స్టాంట్ పళ్ళు వైట్నింగ్, టీత్ వైట్నింగ్, సరేనా? చేసుకుని మిలమిల్లారేటువంటి పళ్ళు మీ సొంతం, మీ ఇంట్లోనే చేసుకుంటారు. బ్రాండ్ మీ ఇల్లే, సరేనా? బయటకు పరిగెత్తద్దు, ఏ అక్కర్లేదు, మనం వాళ్ళకన్నా మంచిగా చేసుకోవచ్చు, సరేనా? అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర సంజీవిని ప్రకృతాశ్రమానికి రాగలిగితే ఇటువంటి చిట్కాలు చాలా తెలుసుకోవచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే దానికి మన సంజీవిని ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారో తెలుసుకొని కావాలంటే అదే రోజు ఒక ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఆ అవకాశం మనం ఇస్తున్నాం. మీరు టైం ప్లాన్ చేసుకొని రావాలంటే ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే ట్రీట్మెంట్ సెక్షన్ రెడీ చేసి పెడతాం, మీకు ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. ఈ అవకాశం కూడా ఇప్పుడు సంజీవినిలో మనం ఇస్తున్నాము. వీలైన వాళ్ళు వాడుకోండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.